ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీలో అసమ్మతి వర్గం పెరిగిపోతుంది. సిర్పూర్ ఎమ్మెల్యే పొల్లాయి హరీష్ బీజేపీని వేడతారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీబీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. ఈ కలయిక కమలం పార్టీలో కాకరేపుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన విజయ సంకల్ప యాత్రకు పాల్వాయి హరీష్ బాబు హాజరు కాలేదు. దీంతో బీజేపీలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే హరీష్ బాబు పార్టీ మారతారన్న ప్రచారం జోరందుకుంది. బీజేపీకి త్వరలో గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతుండటంతో బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పాల్వాయి హరీష్ బాబు. బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హరీష్ బాబుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్తో పొసగడం లేదు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలు పాల్వాయి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై స్పందించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవటం సాధారణమైన విషయమేనన్నారు. సీఎంను కలుస్తున్నట్లు పాల్వాయి అధిష్టానానికి సమాచారం అందించారన్నారు. రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీని కలిశారని గుర్తు చేశారు. చిన్న చిన్న ఇష్యూస్ ఎవిడెన్సెస్ లేకుండా ఇలాంటి మీరు ప్రచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. నేను మిమ్మల్ని అప్పీల్ ఏం చేస్తున్నాను, దయచేసి ఏదన్నా ఉంటే వాళ్ళ వర్షన్ తీసుకోండి, లేకుంటే మా వర్షన్ తీసుకోండి. కలిసిన తప్పు లేదు, కానీ దానికి మళ్ళీ కథనాలు చల్లి ఎందుకు కలిసిండు, దేనికోసం కలిసిండు, అదే మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇటువంటివన్నీ వేసి ఉంటే మేము సంతోషపడుతుంటాం. అప్పుడు ఏని మీరు ఈరోజు వేస్తున్నారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అంత ఈజీగా ఎవరికి లొంగిపోయే నాయకులు కాదు. ఎవరికి అంత శక్తి లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు లొంగ తీసుకునే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆనెస్ట్గా, కాన్ఫిడెంట్గా భారతీయ జనతా పార్టీలో ఒక ధర్మం కోసము, ఒక కాజ్ కోసము వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి గెలిచిన వారు. మరోవైపు పాల్వాయి హరీష్ బాబుపై వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ అధిష్టానం తప్పుపడుతోంది. కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. పాల్వాయి హరీష్ బాబుకు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం లేదంటున్నారు. కేవలం అభివృద్ధి పనుల గురించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్తున్నారు. విజయ సంకల్ప యాత్రకు పాల్వాయి దూరంగా ఉండటాన్ని కొట్టిపారేశారు బీజేపీ పెద్దలు. పాల్వాయి నానమ్మ అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో ఉండడంతో విజయ సంకల్ప యాత్రకు హాజరు కాలేదంటున్నారు.